పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా కూడా సమాజ శ్రేయస్సు కోసం పాటుపడే వ్యక్తి. మనం ఏదైతే ఈ ఆవిర్భావ సభకి దేశం నలుమూలల నుంచి కొన్ని లక్షలాది మంది వస్తారు, వారికి ఎటువంటి అసౌకర్యం కలగకూడదు. అలాగే అయిపోయిన తర్వాత ప్రజలంతా కూడా చక్కగా చేశారు, చక్కగా క్లీన్ చేశారు అనిపించుకునే విధంగా దీనంతా క్లీన్ చేసే బాధ్యతకి కూడా ఒక కమిటీ వేశారు ఎంపీ గారి ఆధ్వర్యంలో. దాంట్లో భాగంగా ఇది కొద్దిసేపట్లో వందలాది మంది జన సైనికులు వీళ్ళంతా వచ్చి ఇదంతా నాకు తెలిసి ఒక్క రోజులోనే క్లీన్ అయిపోద్ది. ఎందుకంటే మా వాళ్ళు తలుచుకుంటే, మీకు తెలియదు, మా వాళ్ళు తలుచుకుంటే వన్ సైడ్గా వచ్చేసి చేసేస్తారు. ఇప్పుడు రాత్రి దాదాపు లేట్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం తొందరగా, అంటే మేము దూర ప్రాంతాల నుంచి వచ్చాం కాబట్టి మేము ముందర కొంత క్లీన్ చేసేసి వెళ్దామని చెప్పి ఇక్కడికి వచ్చాం. ఇంకా లోకల్లో ఉండే క్యాడర్ అంతా కూడా కాసేపట్లో జాయిన్ అయిపోతారు. ఇక్కడ కొన్ని వందలాది మంది స్వచ్ఛందంగా వేలాది మంది వచ్చి నిన్న సభకి ఎలా అయితే లక్షలాది మంది వచ్చారో ఈ యొక్క సభా ప్రాంగణం క్లీన్ చేసే చుట్టుపక్కల ఆఖరికి జెండాలతో సహా క్లియర్ చేసేయమన్నారు. జెండాలు, ఫ్లెక్సీలు అన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు ఇచ్చారు. అట్లాగా అది మనోహర్ గారు మాకు చెప్పారు. దాని ప్రకారం మేము వితిన్ 1 or 2 daysలోనే మొత్తం క్లియర్ చేసి స్వచ్ఛంగా ఉంచుతామని చెప్పి ఈ సందర్భం తెలియజేసుకుంటాం.